మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డులో గొల్లపల్లి మాధవి, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓటు మాకే వేయాలి. మన రోడ్ అంతా డెవలప్మెంట్ చేద్దాము. అన్ని రకాలుగా అన్ని రాసిన మాకు ఫోటో నెంబర్ ఒక్కసారి అవకాశం మీరు ఫోన్ చేసిన రజనీ కూడా ఫోన్ చేసిన మాట్లాడినా ఒక్కసారి అవకాశం మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మన రోడ్లు, గేట్లు, డ్రైనేజ్ అన్నీ బాగుపడతాం. ఆశీర్వాదం కావాలి మాకు. అట్లా మనం చెకప్ చేసిపోతాం ఏటీఎం హాస్పిటల్కి. ఒక్కసారి అవకాశం ఇది.
26వ వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. నేను డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, అలాగే మా సతీమణి గొల్లపల్లి మాధవీలత గారు 26వ వార్డు నుంచి కూడా మున్సిపల్ ఎలక్షన్లో నిలబడుతున్నాము. మేమందరం కూడా స్వచ్ఛందంగా సేవాభావంతోనే ఇక్కడికి మేము వస్తున్నాము. నేను ఇదే ఆడకట్టుకు పుట్టి పెరిగిన వాడిని. బాలాజీ నగర్లోనే పుట్టిన, బాలాజీ నగర్లోనే పెరిగిన, బాలాజీ నగర్లోనే నా దవాఖానా 15 సంవత్సరాలు ఉండే. ఇప్పటికీ కూడా నేను ఉండేది కూడా బాలాజీ నగర్, ఇదే ఇంట్లో ఉంటున్నాను. నేను అందరికీ కూడా మీకు సహాయపడదామని, సహాయం చేయాలని చెప్పేసి నేను మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మా మేడం గారికి అవకాశం ఇవ్వండి, మాధవీలత గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి మాకు ఓటేమని కూడా అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాను. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. అందరూ కూడా గత పాలకులు ఎవరున్నారో నాకు పేర్లతో సంబంధం లేదు. వాళ్ళు చేసిన అన్యాయాలు, మోసపూరిత మాటలు అన్నీ కూడా అందరూ నోట్లకి వెళ్ళి వాళ్ళే నాకు వార్డు మెంబర్స్ అందరు కూడా చెప్తున్నారు. ఒకళ్ళు పైసలు తీసుకున్నారని, ఇల్లు కట్టనీయలేదని, ఇల్లు కట్టుకునే టోళ్ళ దగ్గర 5-5 లక్షల రూపాయలు వసూలు చేసిరని, ఇసుక పోసుకున్న దగ్గర పైసలు ఇవ్వమని చెప్పి అట్లా అనేక మంది వ్యవస్థను చాలా మందికి చిన్న భిన్నం చేసిండ్రు. కొందరైతే మా పైన ఏదో అన్నట్టుగా వాళ్ళకు టికెట్ రాకపోతే కూడా దానికి కూడా మాదే బాధ్యత అని చెప్పేసి అంటున్నారు. నీకు టికెట్ ఎందుకు రాలేదో మీ పార్టీని అడిగితే మీకు తెలుస్తారు, మీ పార్టీ సభ్యులు చెప్తారు నీకు ఎందుకు టికెట్ రాలేదో. నువ్వు చేసిన మీ పార్టీకి అన్యాయమైందో కూడా మీ పార్టీ సభ్యులు మొత్తం వీడియోలు వైరల్ చేసుకుంటున్నారు. మేము మాత్రము స్వచ్ఛందంగా మీకు డెవలప్మెంట్ చేయని కోసమే దయచేసి మీ వార్డుకి వస్తున్నాము. 26వ వార్డుకి నా వార్డు, నేను పుట్టి పెరిగిన వార్డు కాబట్టి నేను ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని వస్తున్నాను. అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. నాకు స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు నా వెన్నంటుండి, తమ్ముడు సిస్టర్ని నిలబెట్టు ఇక్కడ 26వ వార్డు, నేను మీ వెన్నంటి ఉంటాను, మీరు డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక 8 కోట్ల రూపాయలు నాకు రోడ్డు నిధులు శాంక్షన్ కూడా ఆల్రెడీ చేశారు. ఎలక్షన్ తక్షణం కూడా మేమందరం కూడా కొబ్బరికాయలు కూడా కొడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఈరోజు మన డాక్టర్ సంజయ్ గారు బలపరిచిన అభ్యర్థి గొల్లపల్లి మాధవీలత గారు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మాధవీలత గారు, ఈ కాంగ్రెస్ అధిష్టానం బలపరిచిన వ్యక్తులు మనకు మాధవీలత గారు. మరి మా మాధవీలత గారికి కాంగ్రెస్ నుంచి వెళ్ళి మాకు ఓటు వచ్చింది, హక్కు వచ్చింది, మేము నిలబడ్డాము. మాకు ఇగో ఓటు కూడా మీ పేరు కూడా మాకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి చేతు గుర్తు ఉన్నది, మాకు బ్యాలెట్లో కూడా నెంబర్ 1 వచ్చింది. దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఒకటే మేము ఏమంటున్నామంటే, మీరు అందరితో మమ్మల్ని కంపేర్ చేయకుండ్రి. మన వాడకట్టుని పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణమే కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణమే కావచ్చు, హెల్త్ ఇష్యూస్, ఒక డాక్టర్గా హెల్త్ ఇష్యూసే కావచ్చు, నేను ఏదైనా కూడా ఇక్కడ ఉండి చేస్తానని మీకు మాటిస్తున్నాను. డాక్టర్ సాబ్ అనేట ఆయన నా ఫోన్ నెంబర్ కూడా ప్రతి దాంట్లో పెడుతున్నాను, నా హెల్త్ కార్డు కూడా ఇస్తున్నాను. 26వ వార్డు సభ్యులందరికీ కూడా ఇదే నా హెల్త్ కార్డు. నేను ఏం సేవ చేస్తానని ముందుకు వస్తున్న దానికి ఇదే నా నిదర్శనం. 26వ వార్డు వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్ అని ఇస్తున్నాను. ఈ హెల్త్ కార్డు ద్వారా నా హాస్పిటల్కు ఎవరు వచ్చినా కూడా నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి
మొమాటం లేకుండా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాడకట్లో ఈ 2000 మంది ఓట్లు ఉన్నాయి. ఈ 2000 మందికి నేను జిమ్మేదారు తీసుకుంటున్నాను. నేను మీ బాగోలు నేను చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. నేను కరప్షన్ రహితంగా ఇక్కడ నేను చేద్దామని డిసైడ్ అయినాను. ఎవరైనా కరప్షన్ తీసుకున్న వాళ్ళని తెలిస్తే కూడా వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తాను కూడా మీ సభాముఖంగా కూడా నేను చెప్తున్నాను. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకొని మన ఆడకట్టు డెవలప్మెంట్ చేసి మేము అన్ని రకాలు కూడా నేను ఉంటాను. నేను గమనించి మీరు చాలా మందికి డాక్టర్ సాపు ఇక్కడ లేడు అది అని అంటున్నారు, కానీ నేను స్థానికునే పుట్టి పెరిగింది బాలాజీ నగర్లోనే. నా ఇల్లు కూడా ఇదే. ఇవాళని రాజకీయం చేస్తున్నది కూడా ఈ ఇంటి నుంచే రాజకీయం చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. చెప్పేటోడు ఎన్నో చెప్తాడు, మన నెగిటివ్ మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ నేను అట్లా కాదు. నేను డెవలప్మెంట్ పరంగా ఇక్కడికి వస్తున్నాను. ఒక డాక్టర్గా మీ అందరికీ అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తున్నా. ఒక్కసారి మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళకంటే నేను చేసిన అలా లేదని నేనుగా ప్రూవ్ చేసుకునే విధంగా మీ అందరికి సహకరించే విధంగా నాకు ఒక అవకాశం ఇవ్వమని అందరికీ కూడా వేడుకుంటున్నాను. కాంగ్రెస్ గుర్తుకి ఓటేయండి. గొల్లపల్లి మాధవీలత గారిని గెలిపించుకుందాం. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి.